హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 39. భార్య కంటే ముఖ్యమైనది ఏముంది? పల్లవి ఆర్తి చూపును అనుసరిస్తూ కిందికి చూసింది. అప్పుడు హాల్లోకి ప్రవేశిస్తున్న రాహుల్ పొడవాటి ఆకారం ఆమెకు కనిపించింది. అతని పక్కనే కావ్య అతని చెయ్యి పట్టుకుని ఉంది. ప్రత్యేకంగా కుట్టించిన బ్లాక్ కలర్ కోట్ లో రాహుల్ చాలా స్టైలిష్ గా ప్రత్యేకంగా కనిపించాడు. మరోవైపు కావ్య పొడవైన ఈవినింగ్ గౌన్ లో సాఫ్ట్ గా అందంగా అనిపించింది. వాళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడితే చూడటానికి చాలా బాగున్నారు. వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన జంట అని ఎవరైనా అంటారు. ఒక క్షణం పల్లవి బుర్ర పనిచేయలేదు. ఇది రాహుల్ వాళ్ళ ముత్తాతయ్య పుట్టినరోజు పార్టీ. అలాంటిది కావ్యతో కలిసి ఇక్కడికి ఎలా రాగలిగాడు? పట్టించుకోవద్దని తన మనసుకి తనే సర్ది చెప్పుకుంది పల్లవి. ఎలాగో రాహుల్ కావ్య తన రిలేషన్ గురించి ప్రకటించడానికి ఎంతో టైం పట్టదు. కానీ తను ఎంత సర్ది చెప్పుకున్నా తన గుండె లోతుల్లో ఏదో బాధ, అందులోని చల్లటి గాలి చొచ్చుకు వస్తున్నట్టు అనిపించింది. తెలివి తక్కువతనానికి తన మీద తనకే కోపం వచ్చింది. అతను ఎప్పుడు బాధ పెడుతున్నా ఇంకా తనకి ఎందుకు రాహుల్ గురించి ఎంతగా పట్టించుకుంటుంది? పల్లవి ముఖంలోని బాధను చూసి హార్దిక్ ఆనందం పొందింది. రాహుల్ నేను పెళ్లి చేసుకుంటే ఏంటి? అయినా నేను బహిరంగంగా ఎవరు గుర్తించరు. ఒకవేళ నువ్వు మర్చిపోతే గుర్తు చేస్తాను. అతను కేవలం వాళ్ళ తాతయ్యను శాంతపరచడానికి నేను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకోవద్దు. హారతి మాటలు కత్తిపోట్లా ఉన్నాయి. తను ఇంకా ఎగతాళి చేస్తూనే ఉంది. చూడు, రాహుల్ కావ్య కలిసి ఎంత బాగున్నారో. వాళ్ళది దేవుడు కలిపిన జంట. మరి నువ్వెలా కనిపిస్తున్నావో తెలుసా? తనను తను ఎక్కువగా ఊహించుకుని ఒక జోకర్లా ఉన్నావు. హారతి అలా అన్న తర్వాత ఉన్నట్టుండి ఒక చల్లని గొంతు వినిపించింది. ఎవరు తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నారని అనుకుంటున్నావు? ఆ సమయంలో ఆర్తి చాలా ఆనందంలో ఉంది. అందుకే ఏమీ ఆలోచించకుండా నేను మాట్లాడుతుంది దీని గురించి అని బదులిచ్చింది. ఆమె గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. తర్వాత హాలు మొత్తం ప్రతిధ్వనించేలా చెంప మీద చెల్లుమన్న శబ్దం వినిపించింది. ఆ అని ఆర్తి అరిచింది. ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే ఆమె తల పక్కకు వంగిపోయి కళ్ళు తిరిగాయి. కోపంగా అరిచింది. నన్ను కొట్టడానికి ఎవరికింత ధైర్యం అని. మరో దెబ్బ ఆమె ముఖం మీద పడింది. ఈసారి శబ్దం మరింత గట్టిగా వచ్చింది. ఆర్తి ముఖానికి రెండు వైపులా బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. అయినా దెబ్బల వర్షం ఆగలేదు. చివరికి తను నేల మీద కూలబడిపోయి చాలా అవమానంగా కనిపించింది. ఆ అని ఆర్తి గట్టిగా అరిచింది. ఆమె తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది భయంతో. నోర్మి, ఇంకొకసారి నీ గొంతు వినిపించిందో మనుషులను పిలిచి నిన్ను బయటికి ఏడిపించేస్తాను అని సుజాత హెచ్చరించింది. బాగా కొట్టింది సుజాత. తనని కొట్టింది సుజాత అని చూడగానే ఆర్తి కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది. ఆమె నేల మీద నుండి లేచి నసుకుతూ, ఆంటీ నేను నేను అంది. నన్ను ఆంటీ అని పిలవకు అని సుజాత ఎగతాళిగా అంది. ఇక ఆర్తి, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఈ రోజు నిన్ను కలవాలని నిజంగానే వెయిట్ చేశాను. కానీ నువ్వు నా కోడల్ని వేధించడానికి ధైర్యం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. సుజాత ఎంత కఠినమైనదో హార్తికి బాగా తెలుసు. సుజాత ముఖంలోని కోపం చూసి ఆమె వణికిపోయింది. ఆమె కాళ్ళు బలహీనపడి చెల్లని చెమటలు పట్టాయి. లేదు లేదు, మీరు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను నేను కానీ ఆమె మాటలు పూర్తి చేయకముందే సుజాత ఎగతాళిగా, నీ గురించి నువ్వెందుకు అంత గొప్పగా అనుకుంటున్నావు ఆర్తి? మీ అమ్మ ఒక ఆయ కూతురనే విషయం మర్చిపోయావా అని అంది. నువ్వు ఆర్తి పొళ్ళు పటపటా కొరికింది కోపంతో. అవమానంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఈ ముసల్ది తనని ఎలా అవమానించగలదు? ఇలాంటి విషయం విన్నందుకు పల్లవికి ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు. ఇక్కడికి వచ్చే దారిలోనే సుజాత గారు పుట్టింటి వాళ్ళు ముఖ్యమైన సంఘటనల గురించి ఆమెకు అన్ని చెప్పారు. సుజాత వాళ్ళ నాన్న ఒక స్త్రీలోడు. కుటుంబం బిజినెస్ ని సరిగ్గా చూసుకోకుండా రకరకాల ఆడవాళ్లతో తిరిగేవాడు. సుజాత వాళ్ళ అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో నాయతో సంబంధం పెట్టుకున్నాడు సుజాత వాళ్ళ నాన్న. ఆమె తల్లి చనిపోయిన తర్వాత ఆ ఆయ ఆమె తల్లి స్థానాన్ని తీసుకుంది. ఆ ఆయ ఆర్తి వాళ్ళ నానమ్మ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆర్తి తల్లి సుజాత గారు పుట్టింటి అక్రమ సంతానం అన్నమాట. సుజాత వాళ్ళ నాన్న తన పరువు గురించి చాలా పట్టించుకునేవాడు. తన జీవితంలోని ఈ భాగం అవమానకరమైనది కాబట్టి దాని గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
తన సవతి తల్లిగా మారిన ఆ ఆయా మీద సుజాత పగ పెంచుకుంది. ఆ ఆయా తనకు రహస్యంగా బహిరంగంగా ఎన్నో కష్టాలు పెట్టి కఠినంగా ప్రవర్తించిన రోజులు ఆమె మనసులో ఇప్పటికీ బలంగా నాటుకుపోయాయి. తను స్ట్రాంగ్ గా లేకపోతే ఎప్పుడో ఆ వేధింపులకు చచ్చిపోయేది. ఈ రోజు సుజాత వాళ్ళ తాతయ్య పుట్టినరోజు పార్టీ కావటంతో ఆర్తి ఆ వాతావరణాన్ని పాడు చేయటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే సుజాత ఆర్తిని అక్కడి నుండి పంపించేసింది. ఆర్తి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగినప్పుడు ఆమె కళ్ళు కసితో నిండి ఉన్నాయి. పల్లవి వల్లే ఇదంతా. సుజాత చేతిలో తనింత అవమానం పరాభవం పొంది ఉండేదాన్ని కాదని అనుకుంది. ఛీ, ఆ ముసలిది తన నానమ్మ ఆయా అని పిలిచింది కదా, ఇప్పుడు తన నానమ్మ దగ్గరికి వెళ్ళి లెక్క తేలుస్తానని అనుకుంది. ఆ సమయంలో సుజాత ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఆర్తి లాంటి దిక్కుమాలింది పల్లవిని వేధించడాన్ని ఆమె అంగీకరించలేకపోయింది. ఆ ఆలోచన రాగానే సుజాత కోపంగా, ఈ రాత్రి నువ్వు నా కోడలువని నేను ప్రకటిస్తాను. భవిష్యత్తులో నిన్ను వేధించడానికి ఎవరికి ధైర్యం ఉంటుందో నేను చూస్తాను అంది. సుజాత పల్లవి చేపట్టుకుని కిందకి వెళ్ళబోయింది. కానీ పల్లవి కంగారుగా ఆమె ఆపింది. దయచేసి ఆవేశపడకండి. ఈలోపు రాహుల్ తమ వైపుకు నడుచుకుంటూ రావడం చూసి పల్లవి ఆశ్చర్యపోవడంతో తన మాటలను పూర్తి చేయలేకపోయింది. ఆమె కొన్ని క్షణాల పాటు అతని వైపుకే చూసింది. అతను నుదుటిపై ఒక సన్నని ఘాటుని గమనించింది. ఆ గాయానికి అప్పటికే ట్రీట్మెంట్ చేసినట్లు అనిపించింది. సుజాత కూడా రాహుల్ని చూసింది. అతను దగ్గరికి రాగానే సుజాత కోపంగా మందలించింది. రాహుల్, ఎక్కడున్నావు? వెధవా, పల్లవిని చూసుకోవడానికి తొందరగా రమ్మని చెప్పలేదా? ఒక ముఖ్యమైన పని చూసుకోవటం వలన ఆలస్యమైందమ్మా. నీ భార్య కంటే ముఖ్యమైనది ఏముంది? సుజాత రాహుల్ని తిట్టడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె అతని నుదుటిపై గాయాన్ని గమనించి ఇక ఆమె దాన్ని చూపిస్తూ అదెలా తగిలిందో రాహుల్ అని అడిగింది. ఒక పిల్లి రక్కింది. పల్లవి ముఖంలో భయం కనిపించింది. ఆమె అప్రయత్నంగా రాహుల్ వైపుకు చూసింది. రాహుల్ కూడా ఆమెనే చూస్తున్నాడు. దాంతో వారి కళ్ళు కలిశాయి. అతను కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపుకు అర్థవంతంగా చూశాడు. రాహుల్ గాయం గురించి సుజాత ఎంత కంగారు పడిందంటే రాహుల్ పల్లవి మధ్య చూపులు మార్పిడిని గమనించలేదు. ఆమె భయంగా అడిగింది. పిల్లినా? దానికి టీకాలు వేయించుకున్నావా? ఒకవేళ దానికి ర్యాబీస్ ఉంటే? దాన్ని ఇప్పుడే పెంచడం స్టార్ట్ చేశాను, రాహుల్ ఇలా నెమ్మదిగా చెప్పాడు. అతను మాట్లాడేటప్పుడు అతని ఆకర్షణీయమైన కళ్ళు పల్లవి మీదే ఉన్నాయి. దానికి ట్రైనింగ్ అవసరం రాహుల్. ట్రైనింగ్ అనే పదాన్ని చివర సాగదీస్తూ నొక్కి చెప్పాడు. అది ఉద్దేశపూర్వకంగానే అనిపించింది. రాహుల్ చూపులనిక తట్టుకోలేక పల్లవి తలదించుకుంది భయంతో. ఆమె ఇంకా బాధగానే ఉంది. తన కళ్ళని ఎక్కడ నిలపాలో తెలియలేదు. నిజానికి రాహుల్ పల్లవిని అలా చూడడానికి కారణం తను పల్లవిని ఒక స్పెషల్ సందర్భాలలో వేసుకునే దుస్తులలో చూడడం ఇదే మొదటిసారి. ఆ కలర్ ఆమెకు బాగా నప్పింది. ఆమెను అప్సరసలా సాఫ్ట్ గా అందంగా కనిపించేలా చేసింది. ఆమె తేజస్సు ఆకాశంలోని నక్షత్రాల కంటే బ్రైట్ గా ఉంది. ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, ఆ గౌన్ ఆమెకు సరిగ్గా సరిపోయింది. కానీ డిజైన్ ఏంటి? నడుము దగ్గర ఒక చిన్న ఖాళీ ఉంది. అది ఆమె సన్నని నడుమును మరింత సన్నగా అందంగా చూపిస్తుంది. దాన్ని చూసిన ఎవరికైనా సరే తాకాలి అనిపించేలా ఉంది. అతను ఆలోచించకుండా ముందుకు వచ్చి తన కోటు తీసి ఆమె భుజాల చుట్టూ కప్పాడు. రాహుల్ గుసగుసగా, ఈ గౌను నీకు ఎవరు సెలెక్ట్ చేశారు అని అడిగాడు. ఎందుకు, బాగోలేదా? పల్లవి బదులుగా అడిగింది. కానీ అతను సమాధానం ఇస్తాడని ఆమె ఊహించలేదు. రాహుల్ ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే నిన్ను లోపల దాచుకుని నీ అందాన్ని ఒంటరిగా ఎంజాయ్ చేయాలని ఉంది అని కూడా చెప్పాడు. ఇక రాహుల్ నుండి ఊహించిన ప్రవర్తన వినగానే పల్లవి షాక్ అయిపోయింది. ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె కొద్దిగా కోపంగానే అడిగింది. కానీ అతను దాన్ని సీరియస్ గా తీసుకుని సమాధానం ఇస్తాడని ఎవ్వరూ ఊహించరు. కాసేపటికి తేరుకుని తనలో తానే తిట్టుకుంది. రాహుల్ కేవలం సుజాత ముందు నటిస్తున్నాడని తెలిసిన అతడి మాటలకు తను ప్రభావితం అయ్యింది. తన గుండె వేగంగా కొట్టుకోవడాన్ని ఆపలేకపోయింది. రాహుల్ పల్లవి మధ్య చాట్ ని సుజాత గమనించింది. వాళ్ళని అలా చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. పక్కనే నిలబడి ఆమె కల్పించుకుని, మీ భార్యని వేధించారని నీకు తెలుసా అని చెప్పబోయింది ఆమె. సుజాత ఉన్నట్టుండి మాట్లాడడం ఆపేసింది. ఆమె కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. రాహుల్ వెనుక అకస్మాత్తుగా కావ్య కనిపించడమే దానికి కారణం. కావ్య గాలికి ఊగే సన్నని తీగలా ఉంది.
కావ్య సుజాత చల్లని ముఖ కవలికలను పట్టించుకోలేదు. ఆమె సుజాత దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించింది. అయితే సుజాత, నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని మాత్రమే అడిగింది కావ్యని. నేను అని కావ్య ముఖం పాలిపోయింది. సుజాత తనతో ఇలా ప్రవర్తిస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె పెదవులు బిగించి బాధతో కృంగిపోతున్నట్టు రాహుల్ వైపుకు చూసింది. కానీ అది చూసిన సుజాతకు మరింత కోపం వచ్చింది. హే, నేను నిన్ను అడుగుతున్నాను, అతని వైపు ఎందుకు చూస్తున్నావు? అతను నీ తరపున మాట్లాడతాడని అనుకుంటున్నావా? తర్వాత ఆమె రాహుల్ వైపుకు తిరిగి కఠినంగా అడిగింది. నువ్వేనామె ఇక్కడికి తీసుకొచ్చింది? రాహుల్ సమాధానం చెప్పేలోపు కావ్య ముందుకొచ్చి మాట్లాడింది. సుజాత గారు, దయచేసి రాహుల్ని అపార్థం చేసుకోకండి. దీనితో అతనికి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఆర్తి ఆహ్వానించింది. సుజాత ముఖ కవలికలు కొద్దిగా మెత్తబడాయి. కానీ ఆమె ఇంకా రాహుల్కి బుద్ధి చెప్పాలి అనుకుంది. కాకపోతే ఈ టైం సరైనది కాదు. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వరకు ఆగాలి అనుకుంది. ఆ క్షణంలో పల్లవి అరచేతులు మంచులా చల్లగా ఉన్నాయి. చెమటలు పడుతున్నాయి. కావ్య రాహుల్ని ఈ సీన్ నుండి బయటపడేయడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు తెలుసు. ఆమెకు చాలా వెర్రిగా అనిపించింది. రాహుల్ నుండి వచ్చిన ఒక చిన్న ప్రవర్తకే ఆమె సిగ్గుతో ఎర్రబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. సరే, నేను ఇక్కడికి తీసుకొచ్చింది రాహుల్ కానప్పుడు దయచేసి వెళ్ళిపో. ఆర్తి ఇక్కడ లేదు. రాహుల్ తన భార్యతో గడపాలి. నిన్ను పలకరించడానికి అతనికి టైం లేదు. సుజాత ఇలా గట్టిగా అంది. ఆమె చొచ్చుకుపోయే చూపులతో కావ్య వైపుకు కోపంగా చూసింది. కావ్య నటించే అమాయకత్వాన్ని ఆమె అస్సలు సహించలేకపోయింది. ఎందుకంటే కావ్య యాక్టింగ్ సుజాతకి బాగా తెలిసిపోతుంది. ఆ సమయంలో కావ్య జాలిగా రాహుల్ వైపుకు చూసి నెమ్మదిగా పిలిచింది. రాహుల్. ఆమె రాహుల్ చొక్కా చేతిని పట్టుకుని తలదించుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారాయి. కావ్య ఏడుస్తూ ఆమె భుజాలు వణికాయి. ఆమె తీవ్రమైన అన్యాయానికి గురైనట్టు అనిపించింది. కానీ ఆమె మనసులో ఆమె సుజాతను అసహించుకుంటుంది. సుజాత తనని ఎంత తిడితే రాహుల్ తనని అంత ఎక్కువగా ప్రేమిస్తాడని ఆమె నమ్మింది. పల్లవి రాహుల్ కావ్యాల ప్రతి కదలికను గమనిస్తుంది. వారి మధ్య జరిగిన ఆ చిన్న చిన్న సీన్స్ కూడా ఆమె గుండెను బాధగా చేశాయి. ఆమె గుండెను వేల సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించింది పల్లవికి. తను గత జన్మలో చెడ్డదా? దేవుడు తనని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? 10 ఏళ్లుగా తను ప్రేమించిన వ్యక్తి మరొకరికి తన ప్రేమను చూపించడానికి దేవుడు తనని ఎందుకు చూడనిస్తున్నాడు? రాహుల్ వదులు. సుజాత కోపంతో ఊగిపోతూ ముందుకు వచ్చి కావ్య చేతిని బలంగా విడిచింది. హా తర్వాత వాళ్ళందరికీ దబ్బన్న శబ్దం వినిపించింది. వాళ్ళు కావ్య వైపుకు తిరిగేసరికి ఆమె నేల మీద బలంగా పడి ఉండడం చూశారు. ఆమె మోకాలకు దెబ్బ తగిలి గాయం నుండి రక్తం కారుతుంది. కన్నీళ్లతో నిండిన ముఖంతో ఆమె బలహీనంగా జాలి కలిగించేలా కనిపించింది. సుజాత ముఖ కవలికలు తీవ్రంగా మారిపోయాయి. కావ్య తన మీద ఇలాంటి డ్రామా చేస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కావ్య ఎంత కపట నాటకదారి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ రోజు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇస్తానండి, చూడండి.